పార్వతీపురం అనే గ్రామంలో గంగవ్వ, ఆమె మనవడు శంకరయ్య, అతని భార్య శారద వీరు పేదవారైనప్పటికీ చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. వీరికి కొంత సొంత భూమి ఉండడంతో అందులో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు గంగవ్వ తన మనవడితో, శంకరయ్య, వర్షాలు మొదలవుతున్నాయి, అందరూ నాట్లేస్తున్నారు, మనమెప్పుడయ్యా నాట్లేసేది? అందరూ వేశాక మనం వేస్తే మన కోత వెనకబడిపోతుందిగా. అవ్వా, ఆ పని కోసమే కూలి వాళ్ళ కోసం ఇప్పుడే పక్క గ్రామానికి వెళ్ళొచ్చాను. 4 కూలోళ్ళు దొరికారు నాటేయడానికి. నలుగురు ఏం సరిపోతారయ్యా? ఒక 5-6 ఒక మాదిరిగా సరిపోయేవారు. మరేం చేస్తామవ్వా, ఇప్పుడు కూలి వాళ్ళు దొరకడమే మహా కష్టంగా ఉంది అని అనుకుంటూ ఉండగా శంకరయ్య భార్య శారద, ఏవండి, ఆ 4 పాటు మనిద్దరం కూడా కలిసి పని చేస్తే సరిపోతుంది కదండి. మీరు వరి కట్టలు వేయండి, నేను కూలి వారితో నాట్లు వేస్తాను. మంచి ఆలోచనమ్మా, మీరు వెంటనే పనికి సిద్ధం కాండి, నేను మీకు సద్ది కడతాను అంటూ భోజనం తయారు చేసి సద్ది కట్టి శంకరయ్య శారదను పొలం దగ్గరికి పంపిస్తుంది. వీరు వెళ్లేసరికి ఆ 4 ఆడవాళ్లు నాటు వేయడానికని పొలం దగ్గరికొచ్చి ఉంటారు. వారిని చూసి, రంగమ్మక్క వచ్చారా, రండి నాటేద్దాం. మీరే ఆలస్యం తమ్ముడు అంటూ పొలంలోకి దిగుతారు. శంకరయ్య వరి కట్టలు వేస్తుంటే శారదతో పాటు ఆ 4 ఆడవాళ్లు నాటు వేస్తూ ఉంటారు. వీరు నాట్లు వేస్తూ ఉండగా అదే గ్రామానికి చెందిన జమీందారు గారి పొలం శంకరయ్య పొలం పక్కనే ఉంటుంది. వారు కూడా నాటు వేస్తూ ఉంటారు. కొంత సమయానికి వారి నాట్లు ఎలా వేస్తున్నారా అని జమీందారు ఉపేంద్ర గారు తన పాలేరుతో కలిసి పొలం దగ్గరికి వస్తాడు. జమీందారు ఉపేందర్ తన పాలేరుతో, లింగయ్య, మనతో పాటు ఆ శంకరయ్య వాళ్ళు కూడా నాటేస్తున్నారనుకుంటా. అవునయ్యా, నాటేయించటమే కాదు, తాను కూడా వరి కట్టలేస్తున్నాడు. ఎట్టగైనా శంకరయ్య కష్టజీవయ్యా, ఒకరి కష్టానికి ఎప్పుడు ఆశపడ్డు. మేము పనికి మారిన జీవులమా? మేము వరి కట్టలు వేస్తాం, మాకు వచ్చు. ఇప్పుడు నా తడాకా ఏంటో చూపిస్తాను, చూడరా లింగా అంటూ ఆడవాళ్లు నాట్లు వేస్తూ ఉండగా బురదగా ఉన్న మడిలో పొలంలో దిగుతాడు. జమీందారు గారు అడుగు తీసి అడుగు వేసేలోపే జారి కింద పడతాడు. అది చూసి నాట్లు వేస్తున్న ఆడవాళ్ళందరూ నవ్వుతారు. అయ్యయ్యో, కింద పడ్డారా? అందుకే అంటారయ్యా, పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దని. మనకెందుకయ్యా, గెట్టు దగ్గరుండి నక్కి చూడకుండా. ఒరే లింగా, ముందా మాటలాపి నన్ను ఒక చెయ్యిచ్చి పైకి లేపు. అయ్యా, మీరేమన్నా బక్కగా ఎలక పిల్లలా ఉన్నారా? పందిలాగా ఏనుగు పిల్లలాగా ఉన్నారు. ఆగండి, లేపుతాను అంటూ 2 చేతులు పట్టి గట్టిగా లేపుతాడు. జమీందారు లేచి, ఒరేయ్, బుద్ధుంటే ఇంకోసారి ఈ మళ్ళో దిగన్రా. సర్లే గాని ముందు ఈ బురదని కడుక్కోండి అయ్యా. అసలే మన పొలంలో నాటేసే ఆడోళ్ళు పని చేయకుండా మిమ్మల్ని చూసి ఒకటే మాదిరిగా నవ్వుతున్నారు. సరే పదరా, ఆ మోటార్ దగ్గరికి వెళ్ళి కడిగేసుకుంటాను అంటూ మోటార్ దగ్గర తన ఒంటి మీదున్న మట్టిని మొత్తం కూడా కడిగేసుకుంటాడు. లింగయ్య, నేనింటికి వెళ్తాను, నువ్వు కూలి వాళ్ళతో నాటేయించు. పూర్తయిన తర్వాత వారికి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించు. అలాగేనయ్యా అని లింగయ్య పొలం దగ్గరికి వెళ్తాడు. జమీందారు ఉపేంద్ర గారు ఇంటికెళ్తాడు. కొంత సమయం తర్వాత వరి నాటు పూర్తవుతుంది. పాలేరు లింగయ్య ఆ కూలి వాళ్ళకి డబ్బిచ్చి పంపించేస్తాడు. లింగయ్య కూడా ఇంటికెళ్తాడు. పక్కనే శంకరయ్య పొలంలో కూడా నాట్లు వేయడం కూడా పూర్తవుతుంది. వచ్చిన కూలి వాళ్ళు ఇంటికెళ్ళడానికని సిద్ధమవుతూ ఉండగా శంకరయ్య రంగమ్మక్కతో, రంగమ్మక్క, మీరేం అనుకోనంటే డబ్బివ్వడానికో 2 రోజులు సమయం పట్టుద్ది. నేను ఒకరి దగ్గర డబ్బు అడిగాను, కానీ వాళ్ళు ఇవ్వడానికి 2 రోజులు టైం పట్టిద్దని అన్నారు. అయ్యో, మేమిప్పుడు అడిగామా తమ్ముడు, నువ్వేం కంగారు పడుకు, డబ్బు సర్దుబాటు అయ్యాకనే మాకివ్వులే అంటూ సంతోషంగా నాట్లు వేసి పనివాళ్లు ఇంటికెళ్తారు. కొంత సమయం తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా ఇంటికెళ్తారు. వీరిని చూసి గంగవ్వ, అయ్యా, నాటైపోయిందా? అయిపోయిందవ్వా. నాటు వెనక పడకుండా అందరితో కలిపేశావు, చాలయ్యా. సరే, మీరు వెళ్ళి శుభ్రపడి రండి, ఇప్పటికే ఆలస్యమైంది. మీకిష్టమని ములక్కాయ పప్పు చేశాను, వచ్చి తిందురు గాని అని అనగా, ఇంట్లో సామాన్లన్నీ నిండుకున్నాయి కదవ్వా,
పప్పు చేయడానికి నీకు సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? కిరాణా కొట్టు రామయ్య ఉన్నాడు కదా, అతని దగ్గర అప్పుగా తీసుకొచ్చానులేయ్యా. అప్పుగా ఎందుకు తెచ్చావవ్వా? మరేం చేయమంటావయ్యా, పంట చేతికొచ్చేంత వరకు మన చేతిలో చిల్లి గవ్వుండదు. అప్పటి వరకు మనం ఏం తిని బ్రతుకుతాం. అందుకే రామయ్యను బ్రతిమలాడగా అప్పుగా వంట సామాన్లిచ్చాళ్లే, అవి తెచ్చి వంట చేశాను. సరే, మీరైతే ముందు శుభ్రపడి రండి, భోజనం చేసి పడుకుందురు కాని అని అనగా వెళ్తారు. కొంత సమయం తర్వాత శంకరయ్య, శారద భోజనం చేసి పడుకుంటారు. ఆ రోజు రాత్రి వర్షం పడుతూ ఉంటుంది. అంతలో జమీందారు గారి పాలేరు లింగయ్య నిద్ర లేచి చూడగా వర్షం పడుతూ ఉంటుంది. అది చూసి జమీందారు ఉపేంద్ర గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా, వర్షం అత్యధికంగా పడుతుంది. ఎంతకీ వర్షానికి మడుల్లోకి నీళ్లుండుంటాయ్యా. ఆ నీళ్లు గనక బయటకు వదలపోతే వరి మొక్కలు నీళ్ళు ఎక్కువైపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంది. వెంటనే వెళ్దామయ్యా అంటూ ఆ రాత్రి సమయంలోనే జమీందారు ఉపేంద్ర గారు పాలేరు లింగయ్య కలిసి లాంతరితో పొలం దగ్గరికి వెళ్తారు. పొలం దగ్గరికి వెళ్ళి చూడగా జమీందారు పొలంలో నీళ్లు నిండుగా ఉంటాయి. అది చూసి, అరే, నువ్వు చెప్పింది నిజమేరా. కాస్త ఆలస్యం అయితే పంట మొత్తం కొట్టుకుపోయేది. ఇప్పుడేం చేద్దామంటావు? చేసేదే ఉందయ్యా, మన పొలం పక్కన శంకరయ్య పొలం ఉంది, అందులోకి నీళ్ళు వదిలేద్దాం. అప్పుడు మన పొలం నిశ్చింతగా ఉంటుంది. ఈ రాత్రంతా వర్షం పడ్డా కానీ ఆ నీరు మొత్తం ఆడి పొలంలోకి వెళ్తాయి. మనం గండి కొట్టేసి వెళ్ళిపోదాం పదండి అయ్యా అంటూ లింగయ్య గండి కొడతాడు. ఆ గండి కొట్టడంతో ఆ నీళ్లు మొత్తం ఆ శంకరయ్య పొలంలోకి వెళ్తాయి. ఇంత తెలివైన పాలేరు నా దగ్గరుండటం నిజంగా నా అదృష్టం రా లింగా. ఊరుకోండయ్యా, ఏదో మీ దయ. సరిగాని పదండయ్యా, కాస్త సమయం అయితే తెల్లారిపోయేలాగుంది. మళ్ళీ ఆ శంకరయ్య వస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే శంకరయ్య నిద్రలేచి చూడగానే వర్షం పడుతూ ఉంటుంది. అది చూసి శారదతో, శారదా, రాత్రి నుంచి వర్షం పడుతుందనుకుంటా. నువ్వన్నా నన్ను నిద్ర లేపాలిగా. ఇప్పుడు చూడేమైందో, మళ్ళు మొత్తం నీళ్ళతో నిండి ఉంటాయి. ఇప్పుడు పొలం ఎలా ఉందో ఏంటో, నేను వెళ్ళి చూసి వస్తాను అని శంకరయ్య పొలం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి పొలం చూడగానే పొలం మొత్తం నిండుగా నీళ్లుంటాయి. అదేంటి, నా పొలం జమీందారు గారి పొలం పక్కపక్కనే ఉన్నాయి, కానీ జమీందారు గారి పొలంలో నీళ్లు లేవు. కానీ నా పొలంలోకి నీళ్ళట్టా వచ్చాయి అని ఆలోచిస్తూ ఉండగా అంతలో వారి పొలం దగ్గరికి జమీందారు, పాలేరు లింగ ఇద్దరూ కలిసొస్తారు. శంకరయ్యకు అక్కడ జరిగిన కథ మొత్తం కూడా అర్థమవుతుంది. ఇది మొత్తం జమీందారు గారు చేసిన పని అనుకుంటా. లేకపోతే తన మడిలో నీళ్లు లేకుండా నా మడిలోకి నీళ్ళెలా వస్తాయి? ఏదైతే అదైంది, అడిగేస్తాను అంటూ జమీందారు గారు వారి పొలం దగ్గర నిలబడి ఉండగా శంకరయ్య వెళ్ళి, అయ్యా, మీకు ఇది తగదయ్యా. మీ మడిలో నీళ్లు ఉన్నాయని నా మడిలోకి నీళ్లు వదిలారు. ఇప్పుడు ఆ నీళ్లు బయటికెళ్ళే మార్గం ఏంటో చూసారా? ఏం మాట్లాడుతున్నావురా? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానయ్యా. మీరు చేసింది ముమ్మాటికి తప్పే. మేము నీ పొలంలోకి నీళ్లు రావటానికి కారణమని చెవిగోసిన మేకలా అరుస్తున్నావు. నువ్వేమైనా చూసావా? మేం మా పొలంలో నుంచి నీళ్లు నీ పొలంలోకి వదలటం. చూడండి అయ్యా, ఏంటనేది అర్థమవుతుందిగా. మీ పొలంలో చొక్క నీళ్లు లేదు, నా పొలంలో నిండుగా నీళ్లున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదయ్యా. ఇప్పుడేమంటావరా? నీళ్లు మేమే వదిలేమంటావా? అవునయ్యా, అవునరా, నేనే నీళ్లు వదిలాను. ఇప్పుడేం చేస్తావు? నీకు దిక్కున్న చోట చెప్పుకో, పోరా. అయ్యా, మీకే కాడికి తోకనాన్నయ్యా. నేను కటిక పేదవాణ్ణి. నా మడిలోకి నీళ్లు వదిలేస్తే నేను అవి ఎక్కడికి పంపించాలయ్యా? కాస్త నా గురించి కూడా కనికరించాలి కదయ్యా. ఇప్పుడేం చేయమంటావురా? నీకు చేతనైంది నువ్వు చేసుకో, పో. అయినా నీకంటే డబ్బు పలుకుబడి నాకే ఎక్కువగా ఉన్నాయి. నువ్వు నన్ను ఏమీ చేయలేవు గాని వెళ్ళు. అయ్యా, నేను మోసం చేయలేకపోవచ్చయ్యా. కానీ పైన నా పరమేశ్వరుడు అంతా గమనిస్తానే ఉంటాడు. మీ పాపం పండే రోజు తొందరలోనే ఉంది అంటూ ఏడుస్తూ ఇంటికెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా నా పొలాన్ని నేను కాపాడుకోవాలి అనుకుంటూ ఉండగా అది గమనించిన శారద, ఏవైందండి, ఏదో దిగులుగా ఆలోచిస్తున్నారు? శంకరయ్య జమీందారు గారు చేసిన అన్యాయం గురించి శారదకు చెబుతాడు. అది ఆమె విని, అయ్యో, ఆయన ఇంత పాపానికి ఒడికట్టాడా? అవును శారద, మన పొలాన్ని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. పొలం దగ్గరికి వెళ్దాం పద.
అని అనగా, ఈ ఎడతెరపలేని వానకు మన పక్కన ఉన్న వాగు పొంగిందండి. ఇప్పుడు మనం ఆ వాగును దాటలేను. ఇప్పుడేం చేద్దామండి? ఇంకా ఏమీ చేసేది లేదు శారదా. ఎలాగైనా మనం పొలాన్ని రక్షించుకోవాలి. లేకపోతే ఆ జమీందారు గారు ఏదైనా చేయగలరు. మనం ఎలాగైనా ఈ వాగులు దాటి పొలం దగ్గరే ఉంటూ పొలాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది సరేనండి. ఇప్పుడు ఈ వాగు దాటే మార్గమేమి? మన ఇంట్లో పలచట్టి చెక్కలున్నాయిగా, వాటి మీద కూర్చొని ఈ వాగు దాటుదాం పద అంటూ గంగవ్వ, శారద, శంకరయ్య కలిసి ఆ వాగు దాటుతారు. పొలం దగ్గరికి వెళ్ళి ఆ పక్కనే ఉన్న అడవిలో శంకరయ్య కర్రలను కొట్టుకొచ్చి గుడిసెను ఏర్పాటు చేస్తాడు. ఆ వర్షంలో పొలం దగ్గరే గుడిసెలో వారు ఉంటూ శంకరయ్య తన పొలం మీదకు నీళ్లు రాకుండా పై మార్గం నుండి నీళ్లొస్తుంటే మట్టితో కప్పి ఆ నీటిని మార్గాన్ని తప్పించేస్తాడు. అలా శంకరయ్య వ్యవసాయాన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ఇక మరుసటి రోజు వాన పడడం ఆగిపోతుంది. పక్కనే ఉన్న వాగులో శంకరయ్య చేపలు పట్టి తేవడంతో గుడిసె ముందు కూర్చొని కట్టెల పొయ్య మీద శారద వంట చేయడంతో అందరూ సంతోషంగా తింటారు. ఇదంతా గమనిస్తున్న జమీందారు గారి పాలేరు వెంటనే జమీందారు గారి దగ్గరికెళ్ళి అక్కడ జరుగుతున్న విషయమంతా చెబుతాడు. అదంతా అమ్మ శంకరయ్య, నువ్వెంతటి వాడివిరా! ఈ వర్షానికి పంట ఎక్కడ నాశనం చేస్తానేమోనని నాకు భయపడి పంట దగ్గర నివాసం ఉంటూ జాగ్రత్తగా నీ పొలాన్ని చూసుకుంటున్నావా? నీ పంటని ఎలా నాశనం చెయ్యాలో నాకు తెలుసురా. రాత్రి సమయంలో జమీందారు వెళ్లి శంకరయ్య నీటి మార్గానికి వేసిన కట్టును తెంచేసి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి ఏదో అలికిడి వినిపించి శంకరయ్య నిద్రలేచి పొలం దగ్గరికి వెళ్లి చూడగా మడిలోకి నీళ్లు పోవడం చూసి, అయ్యో, మళ్ళీ ఆ కట్టు తెగినట్టుంది. మళ్ళీ గట్టిగా కట్టు వెయ్యాలి అంటూ మట్టిని తీసుకుని వెళ్లి వస్తున్న వరదకు కట్టు వేస్తాడు. అప్పుడు నీళ్లాగిపోతాయి. అలా ప్రతిసారి జమీందారు తన పాలేరు సహాయంతో ఇతను అడ్డుకుంటూ ఉన్నా కాని అతని తెలివితేటలతో వారు చేసే దుర్మార్గాలను అడ్డుకుంటూ పొలాన్ని పండిస్తాడు. చివరిగా పంట పండిన తర్వాత వడ్ల లెక్క చూడగా జమీందారు భూపేంద్ర కంటే శంకరయ్య 2 కుంచాలు ఎక్కువగానే పండిస్తాడు. అది తెలుసుకుని, తప్పు చేశాను. మనకంటే తక్కువగా ఉన్న వారిని వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకుండా వాళ్ళని ఇంకా కాస్త బాధ పెట్టి తప్పు చేశాను అని తన మనసులో అనుకుని శంకరయ్యకు మనసులో క్షమాపణలు చెప్పుకుంటాడు. తాను చేసిన పనికి సిగ్గుపడతాడు. ఈ కథలోని నీతేంటంటే, శంకరయ్య పేదవాడైనప్పటికీ జమీందారు గారు తనని అన్ని విధాలుగా నష్టపరుస్తున్నా కాని తన తెలివితేటలతో వాటిని నెట్టుకొస్తూ చివరిగా తనకంటే 2 కుంచాల వడ్లను ఎక్కువగా పండిస్తాడు. మనం తెలిసి కాని తెలియక కాని ఒకరికి ఎప్పుడూ అన్యాయం చేయకూడదు. అలా అన్యాయం చేస్తే మనమే అన్యాయమైపోయేలా చేస్తాడు ఆ భగవంతుడు అని శంకరయ్య, జమీందారు ఉపేంద్ర ఈ కథలో మనకు తెలియజేస్తారు. శివలింగాపురం అనే గ్రామంలో ప్రజలందరూ ప్రతి సంవత్సరం ఇంటి పైకప్పున వంటలు వండుకొని తింటూ ఉంటారు. ఆ గ్రామ ప్రజలు ఎందుకలా వింతగా చేస్తున్నారు? వారికేమైనా ఆచారమా? అసలేం జరిగిందో ఆ ఊరి గురించి తెలుసుకుందాం. ఒకరోజు జమీందారు శివశంకర్ గారు తన పాలేరుతో, పెంటయ్య, నా కొడుకు పట్నం నుంచి 2 రోజుల్లో రాబోతున్నాడు. వాడికి పల్లెటూళ్ళలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదేరా. అలాగేనయ్యా. ఎందుకంటే వాణ్ణి పుట్టిన దగ్గర నుంచి పట్నంలోనే చదివించాను. అక్కడే అలవాటు పడిపోయాడు. చాలా రోజులకి ఈ గ్రామానికి వస్తున్నాడు. మీరు నిక్షేపంగా ఉండండి అయ్యా. సిన్నయ్యకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది. సరేగాని పొలానికి వెళ్దాం పద. పొలం దగ్గరికి వెళ్ళక 2 దినాలవుతుంది అంటూ జమీందారు గారు తన పాలేరుతో పొలం దగ్గరికి వెళ్తారు. జమీందారు గారు పొలాన్ని పరిశీలించి, పెంటయ్య, పొలాలు మంచిగా ఉన్నాయి. ఏ చీడాపీడా బాధలేదు. ఈ సంవత్సరం పంటలు బాగా పండేలా ఉన్నాయి. అవునయ్యా, పంటలు చూస్తుంటే ఎకరానికి 2 బస్తాలు ఎక్కువగా పండేలాగా ఉందయ్యా. అంతా దేవుడిదేరా. సరే పద, ఇంటికి వెళ్దాం అంటూ ఇద్దరూ ఇంటికెళ్తారు. ఇక మరుసటి రోజు జమీందారు గారి కొడుకు కుమార్ వస్తాడు. కుమార్ని చూసి తన తండ్రి ఎంతగానో సంతోషించి, కుమారు, ఎలా ఉన్నావురా? బావున్నాను. అయినా మీరుండగా
ఎలా ఉంటాను నాన్న? నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరెలా ఉన్నారు? బావున్నాన్రా. మీ అమ్మ నీ కోసం వంటగదిలో పిండి వంటలు చేస్తుంది. వెళ్ళు అని అనగానే ఇంట్లోకి వెళ్తాడు. అమ్మా. చిన్న తండ్రి, ఎప్పుడొచ్చావు? మీ అమ్మ ఇప్పటికి గుర్తొచ్చిందా? సర్లే, ఇదిగో నీకోసం బూరెలు తయారు చేశాను, ఇదిగో తిను అని ఇవ్వగా, చాలా రుచిగా ఉందమ్మా. అయినా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే. సరేరా కుమార్, నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో. చాలా దూరం నుండి ప్రయాణం చేసొచ్చావు కదా. నీకోసం నాటుకోడి కోపించాను, వంట చేస్తాను. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త విశ్రాంతి తీసుకోనన్నా. సరే అమ్మా అంటూ ఇంట్లోకి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అమ్మ చేసిన వంటలు తిని, అమ్మా, నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళొస్తాను. వాణ్ణి చూడక ఎన్ని రోజులవుతుందో. వాడెలా ఉన్నాడో ఏంటో ఒకసారి పలకరించేస్తానమ్మా. ఇప్పుడే కదరా వచ్చింది, అప్పుడే ఎందుకు? రేపెళ్దూలే కుమార్ వెంటనే చూసొచ్చేస్తానమ్మా అంటూ తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. కుమార్ తన స్నేహితుణ్ణి కలిసి, రమేష్, ఎలా ఉన్నావురా? ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? ఏముందిరా, వ్యవసాయం పనే కదరా. మీ నాన్న నిన్ను పట్నం పంపించాడు. నువ్వు వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత మా నాన్న మరణించడంతో నేను చదువు ఆపి వ్యవసాయం చేస్తూ కొన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నాను. నాకిప్పుడు ఒక 8 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడురా. హేయ్ రమేష్, చెప్పనే లేదు. పదరా, మీ ఇంటికి వెళ్ళి చెల్లెమ్మని నా అల్లుడిని చూస్తాను. అయ్యో, దానికేం భాగ్యం, పదరా అంటూ ఇంటికెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కుమార్ ఆ ఇంటి ఆవరణాన్ని పరిశీలించి, రమేష్, ఇంత చిన్నింట్లో ఎలా ఉంటున్నారా? తప్పదురా, పెళ్ళయ్యి పిల్లలయ్యాక బాంధాలు బాధ్యతలు పెరుగుతాయి కదరా. దాన్ని బట్టే మనం మసులుకోవాలి. అంతలో రమేష్ భార్య వస్తుంది. రావడంతో, రాధా, వీడు నా చిన్ననాటి స్నేహితుడు. పట్నంలో చదువుకుంటున్నాడు. ఈరోజే పట్నం నుంచి వచ్చాడు. అలాగే నన్ను చూడ్డానికి మన ఇంటికి వచ్చాడు. అన్నయ్య గారు నమస్కారం, బాగున్నారా? బావున్నానమ్మా. అవును, నీ కొడుకెక్కడ్రా? కనిపించడం లేదు. స్కూల్కి వెళ్ళాడురా. సమయం అయింది, ఈ పాటికి వచ్చేయాలి. మరింకా రాలేదు. సరేరా, ఇంట్లో వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి నేను వెళ్ళొస్తాను. వచ్చావు, వెళ్తున్నావు, కాఫీ కూడా తాగలేదు. మళ్ళీ వస్తాగా. సరే, వెళ్ళొస్తాను. అంతలో వర్షం మొదలవుతుంది. అలా ప్రతిరోజు వర్షాలు పడుతూ ఉంటాయి. ఆ వర్షాల కారణంగా గ్రామాలలో వరదలు మొదలై ఇళ్లల్లోకి నీళ్లొస్తూ ఉంటాయి. ఆ వరద నీటితో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరోజు గ్రామ ప్రజలందరూ ఆ వరదలో జమీందారు ఇంటి వద్దకు వెళ్తారు. జమీందారును కలిసి, అయ్యా, ఈ వర్షానికి పంట పొలాలన్నీ కొట్టుకుపోయినాయి. అదలా ఉంటే వరదలు మా ఇళ్లల్లోకి రావటంతో చాలా ఇబ్బంది అవుతుందయ్యా. ఈ వరదలకి మా ప్రాణాలు పోతాయని భయంగా ఉందయ్యా. అలా భయపడితే ఎలా రంగయ్యా? భయపడేదే ఉంది జమీందారు గారు. మీరు బంగ్లాలో ఉంటున్నారు కాబట్టి మీకు మా బాధ తెలియటంలా. మేము ఈ గ్రామాన్ని విడిచిపెట్టి పక్క గ్రామానికి వెళ్ళాలనుకుంటున్నాం. మీకో మాట చెప్దామని వచ్చాం. అంతలో జమీందారు కొడుకు కుమార్, మంచి ఆలోచన. ఇలా ఉంటుందని తెలిసే ఈ పల్లెటూరికి నేను ఇన్ని రోజులు రాలేదు. తప్పు కుమార్. తప్పేంట్రా? మన ప్రాణాలు రక్షించుకోవడం కోసం పక్క గ్రామానికి వెళ్ళి ప్రాణాలు రక్షించుకోవడం తప్ప? అది తప్పని అంటం లేదు. కానీ ఊరిని విడిచిపెట్టి వెళ్ళటం అంటే కన్నతల్ని విడిచిపెట్టి వెళ్ళటం లాంటిది. దానికి ఏదైనా మార్గాన్ని కనిపెట్టాలి, కానీ గ్రామం విడిచిపెట్టి వెళ్ళకూడదు. జమీందార్ శివశంకర్, అవును రమేష్, చిన్నవాడివైనా కరెక్ట్గా చెప్పా. ఇప్పుడు ఈ వరదలు తప్పించుకునేదేలాగా అని అనుకుంటూ ఉండగా, అయ్యా, నాకు ఆలోచన వచ్చిందయ్యా. చెప్పు రమేష్. ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడే బదులు మనం ఉన్న ఇంటి దగ్గర పైకప్పు మీదుండి జీవనం సాగిస్తే ఎట్టా ఉంటుందయ్యా? ఆలోచన బావుంది, కానీ ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పైకెలా వెళ్ళేది? మరేమీ లేదయ్యా. చెట్టు కర్రల్ని నిచ్చెనలాగా తయారు చేసుకుని దాన్ని పైకేసుకుని ఎక్కొచ్చు. ఇంకా మనకు కావాల్సిన సామాగ్రి అంతా పైనే పెట్టుకుంటే సరి.
ఈ వర్షం తగ్గేదాకా మనం అట్ట పైనే సర్దుకుంటే మంచిదండి. రమేష్, నువ్విచ్చిన ఆలోచన చాలా బాగుంది. వెంటనే వెళ్ళి పక్కడివిలో కట్టెలు కొట్టుకొచ్చి నిచ్చెనలు తయారు చేయండి అని చెప్పగానే ఆ గ్రామ ప్రజలందరూ అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొనొచ్చి నిచ్చెనలా తయారు చేసుకుని ఇంటి పైకప్పుపై నిచ్చెన వేసి గ్రామస్తులు పైకి ఎక్కుతారు. ఆహా, ఎంత హాయిగా ఉంది. మనం అనుకున్నట్టు ఏరే గ్రామానికి వెళ్తే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ఆ రమేష్ మంచి ఆలోచన చేశాడు. అవునయ్యా, మనం ఎక్కడికి వెళ్లి ఉండేవాళ్ళమో అని అనుకుంటారు. ఆ రోజు నుండి ఆ గ్రామ ప్రజలంతా ఇంటి పైకప్పుపై వంట వండుకొని తింటూ ఆ పైకప్పుపై పడుకునేవారు. అలా ఎదురుగా ఉంటున్న వారితో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇలా ఈ వరదల కారణంగా గ్రామ ప్రజలు వేరే ఊరికి పని కోసం వెళ్లడానికి చిన్న చిన్న పడవలాంటి తెప్పలను తయారు చేసుకుని వాటిపైన వెళ్లి వస్తూ జీవనాన్ని గడుపుతారు. ఇదండి ఈ ఊర్లో ప్రజలు ఇల్లులపైన జీవించడానికి కారణం. ఈ కథలోని నీతేంటంటే, గ్రామంలో ఉండే ప్రజలకు కాని గ్రామానికి కాని కష్టం ఏర్పడిందంటే దానికొక పరిష్కారాన్ని వెతకాలే కాని గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. అలా వెళ్ళామంటే అక్కడ ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది. అది గ్రహించి ఈ కథలో రమేష్ వరదలకు ఇంటి పైకప్పుపై ఉండడం ఉపాయం తెలిపి గ్రామ ప్రజలకు సహాయం చేస్తాడు.